ఛత్తీస్గఢ్ అసెంబ్లీ ఎన్నికల్లో విజయం సాధించేందుకు కాంగ్రెస్ బీజేపీలు తమ శాయశక్తిలా ప్రయత్నిస్తున్నాయి. ఛత్తీస్గఢ్లోని కొన్ని అసెంబ్లీ నియోజకవర్గాలు బీజేపీకి కొరకరాని కొయ్యగా మారాయి. ఇంతకు బీజేపీ ఆ స్థానంలో ఎందుకు గెలవలేకపోతోంది? ఛత్తీస్గఢ్ లో బీజేపీకి గెలుపు సాధ్యం కాని ఆ స్థానాలేంటి? బీజేపీ ఆయా స్థానాలు ఎందుకు గెలవలేకపోతోంది? అక్కడి ప్రాంత ప్రజల మద్దతును కూడగట్టుకోవడంలో బీజేపీ ఎందుకు విఫలమవుతోంది? ఈసారి ఖచ్చితంగా విజయం సాధించాలని ప్రయత్నిస్తున్న బీజేపీ ఆశలు నెరవేరుతాయా? ఛత్తీస్గఢ్ లో కాంగ్రెస్ బీజేపీల మధ్య పోరు హోరాహోరీగా సాగుతోంది. 15 ఏళ్ల సుదీర్ఘ కాలం పాటు పాలించిన ఆ 9 నియోజకవర్గాల్లో మాత్రం గెలవలేకపోతోంది బీజేపీ. ఇప్పుడు జరగనున్న ఎన్నికల్లో ఆ స్థానాలను ఎలాగైనా దక్కించుకోవాలని ప్రణాళికలు రచిస్తోంది. దీంతో పాటు చేజారిన అధికారాన్ని తిరిగి దక్కించుకోవాలని చూస్తోంది. ఛత్తీస్గఢ్ ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడిన నాటి నుంచి అందని ద్రాక్షగా ఉన్న 9 నియోజకవర్గాలలో గెలుపే లక్ష్యంగా పావులు కదుపుతోంది బీజేపీ. ఆ స్థానాల్లో ఓడిపోతుందన్న సంప్రదాయాన్ని బద్దలు కొట్టి ఖచ్చితంగా గెలవాలని పట్టుదలతో ఉంది. ఇందుకోసం పక్కాగా ప్లాన్ చేసి 6 కొత్త ముఖాలను బరిలోకి దింపుతోంది. ఇందులో సీతాపూర్, పాలి తానాకర్, మార్వాహి, మొహాలా, మాన్పూర్, కోంటా స్థానాలు ఎన్టీ రిజర్వ్డ్ కాగా ఖార్సియా, కోర్బా, కోటా, జైజైపూర్ జనరల్ నియోజకవర్గాలుగా ఉన్నాయి. మధ్యప్రదేశ్ నుంచి 2000 సంవత్సరంలో విడిపోయి ఛత్తీస్గఢ్ ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడింది. ఆ తర్వాత జరిగిన 2003, 2008, 2013 వరుస ఎన్నికల్లో విజయం సాధించింది బీజేపీ. వరుసగా 50, 50, 49 స్థానాలతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన బీజేపీకి 2018లో షాక్ ఇచ్చింది కాంగ్రెస్. 90 స్థానాల్లో 68 సీట్లను గెలుచుకుని వరుసగా 3 సార్లు గెలిచిన రమణ్ సింగ్ ప్రభుత్వాన్ని గద్దెదించింది. ఈ ఎన్నికల్లో బీజేపీ కేవలం 15 స్థానాలకే పరిమితమైంది. దీంతో నవంబర్లో జరగనున్న అసెంబ్లీ ఎన్నికల్లో చేజారిపోయిన అధికారాన్ని తిరిగి దక్కించుకోవడంతో పాటు గతంలో గెలవలేకపోయిన ఆ 9 నియోజకవర్గాల్లో విజయకేతనం ఎగురవేయాలని బీజేపీ ప్రయత్నిస్తోంది. నక్సల్ ప్రభావిత బస్తర్ ప్రాంతంలోని కోంటా స్థానంలో 1998 నుంచి వరుసగా 5 సార్లు గెలుపొందారు కవాసీ లఖ్మా. రాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రి కవాసీ లఖ్మాకు గిరిజనులను ప్రభావితం చేసే నేతగా పేరుంది. లఖ్మాపై కొత్త వ్యక్తి సోయం ముక్కాను బరిలోకి దింపింది బీజేపీ. కవాసీ లఖ్మా మావోయిస్టు వ్యతిరేక సాల్వా జూడుంలో పనిచేశారు. అయితే ఈ స్థానంలో కాంగ్రెస్ బీజేపీలతో పాటు సిపిఐ కూడా బలంగా ఉండడం వల్ల త్రిముఖ పోరు కనిపిస్తోంది. 2018 ఎన్నికల్లో లఖ్మా 31,933 ఓట్లు సాధించగా బీజేపీ అభ్యర్థి 25,224 ఓట్లు, సిపిఐ 24,549 ఓట్లు సంపాదించారు. కాంగ్రెస్కి చెందిన మరో గిరిజన నేత అమర్జీత్ భగత్ సీతాపూర్ నియోజకవర్గం ఎమ్మెల్యేగా గెలిచారు. ప్రస్తుతం ఈయన భూపేష్ బఘేల్ ప్రభుత్వంలో మంత్రిగా ఉన్నారు. గిరిజనుల్లో బలమైన నేతగా పేరున్న భగత్పై ఇటీవలే సిఆర్పీఎఫ్కు రాజీనామా చేసి పార్టీలో చేరిన రామ్ కుమార్ టొప్పోను బరిలో నిలిపింది బీజేపీ. కాంగ్రెస్ ప్రభుత్వంలోని మరో మంత్రి ఉమేష్ పటేల్ని ఓడించాలనే లక్ష్యంతో ఖార్సియా స్థానంలో కొత్త అభ్యర్థిని బరిలో దింపుతోంది బీజేపీ. ముచ్చటగా 3వసారి పోటీలో ఉన్న ఉమేష్పై మహేష్ సాహు అనే కొత్త అభ్యర్థిని బరిలో నిలిపింది బీజేపీ. రాష్ట్రం ఏర్పడిన నాటి నుంచే కాదు, 1977 నుంచి ఖార్సియా కాంగ్రెస్కు కంచుకోటగా ఉంది. 2013లో నక్సలైట్ల దాడిలో మరణించిన ఉమేష్ పటేల్ తండ్రి మాజీ పీసీసీ అధ్యక్షుడు నందకుమార్ పటేల్ ఇక్కడి నుంచి 5 సార్లు గెలుపొందారు. కాంగ్రెస్ కంచుకోటలైన మార్వాహి, కోటా నియోజకవర్గాలను 2018 ఎన్నికల్లో జనతా కాంగ్రెస్ ఛత్తీస్గఢ్ కైవసం చేసుకుంది. ఛత్తీస్గఢ్ తొలి ముఖ్యమంత్రి అజిత్ జోగి 2001లో మార్వాహికి జరిగిన ఉప ఎన్నికల్లో గెలుపొందారు. ఆ తర్వాత 2003, 2008 ఎన్నికల్లో కాంగ్రెస్ తరపున విజయం సాధించారు. 2013లో ఆయన కుమారుడు అమిత్ జోగి గెలుపొందారు. 2018లో తాను కొత్తగా స్థాపించిన జనతా కాంగ్రెస్ ఛత్తీస్గఢ్ పార్టీ నుంచి విజయం సాధించారు అజిత్ జోగి. కానీ 2020లో అజిత్ జోగి మరణంతో అనివార్యమైన ఎన్నికల్లో కాంగ్రెస్ మార్వాహి స్థానాన్ని చేజిక్కించుకుంది. ఈ స్థానంలో ఆర్మీలో పనిచేసిన ప్రణవ్ కుమార్ అనే కొత్త అభ్యర్థిని బరిలో నిలిపింది బీజేపీ. ప్రస్తుత ఎమ్మెల్యే కేకే ధ్రువ్కి టికెట్ కేటాయించింది కాంగ్రెస్.
కాంగ్రెస్ ఎమ్మెల్యే మరణంతో 2006లో జరిగిన కోటా ఉప ఎన్నికల్లో అజిత్ జోగి భార్య కాంగ్రెస్ తరపున గెలుపొందారు. ఆ తర్వాత 2008, 2013లోనూ కాంగ్రెస్ తరపున గెలవగా 2018లో జేసీసీ అభ్యర్థిగా విజయం సాధించారు. కాగా ప్రస్తుతం దిలీప్ సింగ్ కుమారుడు బీజేవైఎం రాష్ట్ర మాజీ ఉపాధ్యక్షుడు ప్రబల్ సింగ్ జుదేవ్ను అభ్యర్థిగా ప్రకటించింది బీజేపీ. మరోవైపు ఛత్తీస్గఢ్ టూరిజం బోర్డు చైర్మన్ శ్రీవాస్తవను కోటా నుంచి బరిలో నిలిపింది కాంగ్రెస్. ఇక పాలి తానాఖర్ స్థానంలో కాంగ్రెస్ బీజేపీ మధ్య పోటీ హోరాహోరీగా ఉంది. 2019 ఎన్నికల సమయంలో కాంగ్రెస్కు రాజీనామా చేసి పార్టీలోకి వచ్చిన రామ్ దయాల్ను అభ్యర్థిగా నిలిపింది బీజేపీ. 1998లో మార్వాహి నుంచి ఎమ్మెల్యేగా ఎన్నికైన దయాల్ అప్పటి ముఖ్యమంత్రి అజిత్ జోగి కోసం రాజీనామా చేసి తన సీటును త్యాగం చేశారు. ఆ తర్వాత పాలి తనాఖర్ స్థానం నుంచి 2003, 2008, 2013 ఎన్నికల్లో గెలుపొందారు. 2018 ఎన్నికల్లో బీజేపీ తరపున పోటీ చేసిన ఆయన కాంగ్రెస్ అభ్యర్థి చేతిలో ఓడిపోయారు. మరోవైపు కాంగ్రెస్ సైతం సిట్టింగ్ ఎమ్మెల్యే మోహిత్ రామ్ని కాదని దులేశ్వరి సిదర్ అనే మహిళకు టికెట్ కేటాయించింది. భూపేష్ బఘేల్ ప్రభుత్వంలోని మరో మంత్రి జైసింగ్ అగర్వాల్ 2008లో కోర్బా నియోజకవర్గం ఏర్పడిన నాటి నుంచి ఎమ్మెల్యేగా గెలుస్తున్నారు. జైసింగ్ అగర్వాల్ను ఓడించేందుకు మాజీ ఎమ్మెల్యే లఖన్లాల్ దేవ్గన్ను బరిలో నిలిపింది బీజేపీ. బీఎస్పీకి చెందిన కేశవ్ చంద్ర జైజైపూర్ స్థానం నుంచి 2 సార్లు ఎమ్మెల్యేగా గెలుపొందారు. ఈయనపై యూత్ కాంగ్రెస్ జిల్లా అధ్యక్షుడు బాలేశ్వర్ సాహును కాంగ్రెస్ బరిలోకి దింపగా బీజేపీ జిల్లా ప్రెసిడెంట్ కృష్ణకాంత్ చంద్రకు టికెట్ ఇచ్చింది బీజేపీ. ఇప్పటి వరకు బీజేపీ గెలవని మొహాలా మాన్పూర్లో సిట్టింగ్ ఎమ్మెల్యే ఇంద్రాస్ మాండ్వీకే మరోసారి అవకాశం ఇచ్చింది కాంగ్రెస్. మాజీ ఎమ్మెల్యే సంజీవ్ షాకు టికెట్ కేటాయించింది బీజేపీ. మరోవైపు బీజేపీ మాదిరిగానే ఛత్తీస్గఢ్లోని ఓ 3 స్థానాల్లో ఇప్పటి వరకు విజయం సాధించలేదు కాంగ్రెస్. రాయూర్ సిటీ, సౌత్, వైశాలి నగర్, బెల్షరా నియోజకవర్గాల్లో కాంగ్రెస్ పార్టీ ఇంకా ఖాతా తెరవలేదు. పట్టణ నియోజకవర్గమైన రాయ్పూర్ సిటీ సౌత్లో పూర్తిగా బీజేపీ ప్రాబల్యం ఉంటుంది. ఈ స్థానంలో 7 సార్లు ఎమ్మెల్యేగా గెలిచిన మాజీ మంత్రి బ్రిజ్మోహన్ అగర్వాల్ ప్రస్తుతం శాసనసభ్యుడిగా కొనసాగుతున్నారు. బ్రిజ్మోహన్ అగర్వాల్పై మాజీ ఎమ్మెల్యే మహంత్ను బరిలో నిలిపింది కాంగ్రెస్. బీజేపీ ఎమ్మెల్యే విద్యారతన్ భాసిన్ మరణంతో ఖాళీగా ఉన్న వైశాలి నగర్ స్థానంలో 2 పార్టీలు కొత్త అభ్యర్థులను ప్రకటించాయి. బీజేపీ రికేష్ సేను బరిలో దించగా ముఖేష్ చంద్రకార్కి టికెట్ ఇచ్చింది కాంగ్రెస్. బెల్తరా సిట్టింగ్ ఎమ్మెల్యే రజనీష్ సింగ్కు టికెట్ ఇచ్చేందుకు నిరాకరించింది బీజేపీ. ఆయన స్థానంలో కొత్త అభ్యర్థి సుశాంత్ శుక్లాను బరిలోకి దింపింది. మరోవైపు బిలాస్పూర్ అధ్యక్షుడు విజయ్ కేసరవాణిని అభ్యర్థిగా ప్రకటించింది కాంగ్రెస్. 2018లో జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ ఘన విజయం సాధించింది. 90 స్థానాలకు గాను 68 స్థానాల్లో విజయకేతనం ఎగురవేసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. బీజేపీ 15 సీట్లతో ప్రతిపక్షానికే పరిమితమైంది. జనతా కాంగ్రెస్ ఛత్తీస్గఢ్ 5 సీట్లు, బీఎస్పీ 2 స్థానాల్లో విజయం సాధించింది. ఛత్తీస్గఢ్ లో ఇప్పటి వరకు విజయం సాధించని 9 అసెంబ్లీ నియోజకవర్గాలపై బీజేపీ ఇప్పుడు దృష్టి సారించింది. ఆ స్థానాల్లో ప్రచారంలో దూసుకుపోతున్నారు బీజేపీ అభ్యర్థులు. అయితే ఈసారైనా బీజేపీ ఆ స్థానాలను కైవసం చేసుకుంటుందో లేదో చూడాల్సిందే.